కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణ అనే అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు. ఎందుకు మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. బెట్. ఎక్స్క్యూజ్ రామ్మా, నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండరా అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో, హాయ్. నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశాను. హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడరా అది? తర్వాత ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లే తర్వాత. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నాను. ప్రోగ్రెస్ లేదు, కార్డులు ఎందుకు సార్? మీకు ప్రోగ్రెస్ లేదనే విషయం మీ పేరెంట్స్ కి తెలియటానికి. మీరు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారా? ఏ లేకపోతే కాలేజీలో ప్రోగ్రెస్ కార్డులు ఏంటి సార్? మీ భవిష్యత్తు బాగు కోసం. మీరు మాటలు ఆపితే మీ మార్కులు చెప్పడం మొదలు పెడతాను. అమ్మా సంగీత బిజలాని, నీ మార్కులు బాగా తక్కువగా వచ్చాయి సార్. లేదు, అస్సలు రాలేదు. ఎందుకలాగా? రాయలేదు. రాస్తే ఎంచక్క మార్కులు వచ్చిన కదమ్మా. వస్తాయని రాయలేదమ్మా. ముగ్గురు లేవన్నా, మీ ముగ్గురికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాను. యూస్లెస్ ఫెలోస్. బయటికి. ఎందుకు? ఇంతమందిలో మార్కులు వినడం మాకు ఇష్టం లేదు. అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. మిస్టర్ వంశీ, సార్. నీకు తెలుగులో 3, లెక్కల్లో 6, ఇంగ్లీష్ లో 7. ఇలా మార్కులు వస్తే డెవలప్ అవడం కష్టం నాయనా. ఎవరు మీరా? కాదు, నువ్వే. మీరు లెసన్స్ వీక్ గా చెప్పారు, నేను వీక్ గా విన్నాను. అంతకన్నా వీక్ గా ఎగ్జామ్స్ రాశాను. దట్స్ ఆల్. నీకు బాడీ తక్కువ, బలుపు ఎక్కువ. నీకు మార్కులు ఎన్నో తెలుసా? తెలియదు సార్. సెంట్%. థ్యాంక్ యూ సార్. అన్ని సబ్జెక్టులు కలిపి. నోరు మూసుకుని వెనక్కి వెళ్ళు. నువ్వు ముందుకు రారా. నీకు మార్కులు వేయటం నా వల్ల కాలేదురా. ఏ, నేను ఎగ్జామ్ రాశాగా. నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా. ఎందుకు? జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా వేయలేకపోయానురా. ఏ, నా జీతం నష్టం చేస్తారా? అంత శక్తి నాకు లేదురా. మరెందుకు వేయలేదు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు. ఇది ప్రోగ్రెస్ కార్డా? మరి రేషన్ కార్డా? దీని మీద సంతకం పెట్టమంటే మా నాన్న ప్యాంట్ ఇప్పి కొడతాడురా. చాలా అదృష్టవంతుడిరా. నాన్న చేత తన్నులతోనే అదృష్టం అందరికి దక్కదు. ఏ, మీ నాన్న కొట్టడా? ఛాన్సే లేదు. ఎందుకో? కార్డు చూపించానుగా. మరి సంతకం? దీని మీద సంతకం పెట్టమంటే మా పని మనిషి కూడా పెట్టదురా. అయితే ఏం చేద్దారా? మన జాతకాలు మనమే మార్చుకుందాం, మన భవిష్యత్తు మనమే దిద్దుకుందాం. అదెట్లారా? మన కార్డు మనమే దిద్దుకుందాం, మన మార్కులు మనమే వేసుకుందాం. మాస్టర్లు వేయకపోతే మనకు తెలియదా వేసుకోవడం? మన కుటుంబరావులకి విషయం తెలిసిందంటే వాళ్ళకంత తెలివే ఉంటే మనలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఎందుకు అంటారు? ఈ తప్పు ముమ్మాటికి వాళ్ళదే దిద్దంట్రా. రేయ్, దిద్దేదేదో జాగ్రత్తగా దిద్దంట్రా. 14ని 74 చేయండి, 6ని 96 చేయండి, 2 72 చేయండి. మరి 22ని ఏదో ఒకటి రాయరా. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కాపీ కొడతావురా నువ్వు. కామర్స్ 86, కష్టపడి చదివాను. ఇంగ్లీష్ 92, కష్టపడి చదివాను. ఏమో నీ కొడుక్కి స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా. ఎకనామిక్స్ 122, కష్టపడి చదివాను. ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడు రా. క్వశ్చన్ పేపర్ లో 3కి రాయమంటే నేను అన్నింటికి రాశాను. నువ్వు 3కి రాస్తే వాడు 6కి వేసాడా? తెలుగు
244 ఇప్పుడు చదవండి నాన్న. తీసి కొడతాం. తెలుగులో 72, ఇంగ్లీష్లో 86, లెక్కలు 89, హిందీ 92. ఆ. మా వాడు మార్కులు అదరగొట్టేసాడ్రా. మావాడు ఉతికి ఆరేసాడు రా, అన్నిట్లోనూ 90 పైనే వచ్చినాయి. పులి కడుపున పెద్ద పులి పుట్టడం అంటే ఇదేరా. మా వాడు సచిన్ టెండూల్కర్ పరుగుల్లాగా 100 తీయించేసాడ్రా. అన్నిట్లోనూ సెంచరీకి దగ్గర అయిపోయాడు. ఏంటి మీ వాడు సెంచరీకి దగ్గర అయిపోయాడా? మా వాడు డబుల్ సెంచరీ క్రాస్ అయిపోయాడు. తెలుగులో 244. ఎలా ఏంటి వేసుకుంటే వచ్చాయి. రేయ్ మిమ్మల్ని చెప్పు తీసుకు కొడతా, మీరు కూడా వేసుకున్నారా? ఛే, లేదు నాన్న, మరి ఇన్ని మార్కులు ఎలా వచ్చారా? జస్ట్ దిద్దుకున్నాం అంకుల్. తిట్టుకుంటావరా? తిట్టుకుంటావా? ఇప్పటికి 36 జోలు కొట్టారు. 37సారి కొడితే తిరిగి కొడతావా? డిసైడ్ చేసుకో. ఎందుకైనా మంచిది చెప్పు కింద పడి. యాండి స్వీట్స్ అండి. స్వీట్లు కాదే వాతలు పెట్టాలి. ఎళ్ళు అట్లా ఇప్పుడే కడపట్రా. కదండి స్వీట్స్ తెమ్మన్నారు. ఇప్పుడు అట్లా కడతామంటున్నాను. వెళ్ళు. ఏం మాలోకం ఏమిటో. రేయ్ సిగ్గు లేకుండా చదవకుండా మార్కులు మార్చుకుంటారా? రేయ్ వీళ్ళ బుర్రలకి చదువు లెక్క అన్నది తేలిపోయిందిరా. ఇప్పటికైనా మనం మేలుకొని మంచి ట్యూషన్ పెట్టిస్తే ర్యాంకుల మాట దేవుడేరుకు కనీసం పాస్ మార్కులనే వస్తాయి ఈ గాడిదలకి. నిజమే. రేయ్ మీ కాలేజీలో మీలాంటి ఎద్దుల్లాంటి పరమ మొద్దులకు బాగా పాఠం చెప్పగలిగే టీచర్ ఎవర్రా? ఎంఎస్ నారాయణ. అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి, సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్ ఎంతసేపు మోటార్ ఏంటి? మోటార్ ఏముంది? మోటార్ దింపు, కీ మొత్తం బయటికి అందరికని. లైసెన్స్ అడిగారా? సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు. ఓకే రండి, తెచ్చేసుకోండి. మొత్తం అంతా తెచ్చేసుకోండి. రండి, రండి. అయిందా? నమస్కారం. సర్లే. అర్థమే. 300 కిలోమీటర్ల జర్నీ చేసి బీదరకు ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? ఓలే 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 ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్ తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు. ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘ సేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ వార్డమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు. ఇదే వార్డమ్మా?
ఇది పాకీజా అవార్డు. ఏమి జా పాకీజా. ఆ, నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. ఆ, పిన్ని వరస. ఆ, నెంబర్ 97. 97. చి, 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 చి. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారాన్ చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే ఆ, నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, ఆ, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే ఆ. నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. పాకిజా, తు బహార్ జా. ఆగు మై సన్, ఆ, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తే. అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని ఆ. మారాన్ చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. ఆహా. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంకు. తన ప్రాణాలకు తెగించి ఆ, ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. ఓ, నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. ఆ. నీ కడుపంతా ఉబ్బిపోయి ఓయ్! అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल ఒరే ఊడ పొంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేనివైనా తీసుకొస్తారా? చప్పట్లో అడిగి కొట్టించుకోకూడదు, అభిమానంతో కొట్టాలి. ఈ వెన్నుపోటు మాటలే వద్దనిది. వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేశా అంతే. కోడి కోటయ్య గారు, మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగానే ఉంది, నాకే ఇరిటేషన్ గా ఉంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నారు. టూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండై. చూసారా, నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు. అభిమానం అంటే అది. అదే కదా నా బాధ. శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఉంది. ఈ దండ ఎందుకు, దండక తప్ప. కానిస్టేబుల్స్, నా సంగతి మీకు తెలియదు. నేను చాలా స్ట్రిక్ట్. ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా. ఎస్ సార్. క్రిమినల్స్ కాదు, మిమ్మల్ని ఉరి తీస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను డ్యూటీలో చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. ఆశీర్వాదం ఏంటి సార్? ఎవరనుకుంటున్నారు? మఫ్టీలో వచ్చిన ఎస్పీ గారు. ఎస్పీనా వీడు బొంద, వీడు ఒక 420 గారు సార్. 420యా? సర్కస్ కుక్క సలాం కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వాడికి సల్యూట్ కొట్టేయడమేనా? నువ్వు నోరు ఇప్పుడు చెప్పరా, నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా అంటే? అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు ఇంకా చెప్పకల అర్థమైపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి రా. అతను బయటికి పంపించాలి సార్. బయటికే. దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్ట్లు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటలకు స్టేషన్ కొద్ది సంతకం పెట్టి వెళ్తుండవు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్, అదే మాట మీద నిలబడు. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. ఎందుకని కుదరదు? అయ్యా, నేను వేలు ముద్రగాండి సార్. ఆ మాట ముందు చెప్పచ్చు కదా ఎదవని. రేయ్, రోజు సాయంకాలం 7తో నేను ముద్రలు వేయించండి. ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఏం లేదు సార్, రోజు స్టేషన్ వచ్చి వేలు ముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతానని చెప్పాను సార్. పళ్ళు రాలిపోతాయి. ఏనన్నా తమకు జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారైనా ఎట్లేసి అయిపోతాను సార్. పదకొండు కొట్టేసింది, ఇంకా డైనా రాలేదు. Damn it, dirty guy. What a shame. ఓ
డియర్ డయానా వచ్చావా? ఆ మ్యాథ్రిక్స్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. మ్యాథ్యూస్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటదే? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వాతలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. ఆ, వాడు ఏమడిగినా నేను చేస్తాను. అబ్బో. వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఏమడిగినా ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు డార్లింగ్. సార్ రారా మ్యాథిస్. అబ్బబ్బా. రండి మ్యాథిస్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజ్ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ అరేంజ్ చేశాను. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరిమణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ ముఖం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు, ఫూ, ఏంటి ఆ సార్? పని ఓహో ఎదురొచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కర్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అసహ్యంగా ఉంటారే. పక్క నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ లేడు? అవును. మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు. సీన్ రివర్స్ అయింది. మీకేం కావాలి చెప్పండి. సార్, పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి. నా కార్ రిపేర్ అయితే ఉప్పెక్కించుకోండి. ఓకే. ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టా ఎలా సార్? కొట్టనా సార్, కొట్టు. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా ఓ, సార్? నేను నీకు ఆ, నువ్వు నాకు బామ్మర్ది. ఫార్మాలిటీస్ మధ్య కొట్టు. ఓకే. ఊదన్నా. ఆహా, ఊదన్నా. బ్యాక్ లో ఊదన్నా. ఓకే.